హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ అండి, అదే కొబ్బరన్నం. ఇది చాలా కమ్మగా, నోటికి ఎంతో రుచిగా చాలా బాగుంటుందండి. దీనికి ఆలు కుర్మా అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. ఆలు కుర్మా రెసిపీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి. సరే, ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. 1 కప్పు రైస్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి కప్పుకి కప్పున్నర చప్పున నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని వండేసేయండి. ఇది మాత్రం కుక్కర్లో వేయకండి, కుక్కర్లో వేస్తే అస్సలు బాగోదు. చక్కగా బయటనే వండండి. బాస్మతి రైస్ అయినా వాడచ్చు, మామూలు రైస్ అయినా వాడచ్చు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. వేసుకుని చిన్న సెగ పెట్టుకుని చక్కగా వేగనివ్వండి. ఇప్పుడు అందులో ఒక 10-15 జీడిపప్పులు కూడా వేసేసుకోండి. చక్కగా అన్నీ కలిపి నిదానంగా సిమ్లో పెట్టి వేగనీయండి. పోపులు మధ్యలో కటకట తగులుతుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. చక్కగా ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసేసుకుని వేసుకోండి. అలాగే ఒక అరంగుళం ముక్క అల్లాన్ని కూడా పొడుగ్గా తరుక్కుని వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుని అన్నిటినీ తమాషాగా కలిపేయండి. చక్కగా నిదానంగా చేసుకోండి. ఏ పనైనా ఏది ఎంత నిదానంగా శ్రద్ధగా చేస్తామో అంత రుచి వస్తుంది అది. ఇప్పుడు అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకోండి. బియ్యం ఎంత వేసుకున్నామో కొబ్బరి అంత వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎండు కొబ్బరి అస్సలు వేయకూడదండి. పచ్చి కొబ్బరి వేస్తేనే దానికి టేస్ట్ వస్తుందన్నమాట. చక్కగా వేసుకుని కొంచెం ఒక 2-3 నిమిషాలు దాన్ని అలాగే కలుపుకుని దానికి తగినంత సాల్ట్ని వేసుకోండి. దీనికైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. ఎక్కువ ఉప్పు పట్టదు కొబ్బరన్నానికి. చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు అందులో ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని, చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నం? అలా వస్తుంది బయట వండితే. ఆ అన్నాన్ని అందులో వేసేసుకుని నిదానంగా మెతుకులు చితికిపోకుండా చక్కగా నిదానంగా నీట్గా కలిపేసుకోండి. కలిపేసేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి పొయ్యి మీద. ఇది గబగబా టిఫిన్ చేసేసుకోవాలి అనుకునే వాళ్ళకి, మసాలాలు వద్దురా బాబోయ్ కమ్మగా నోటికింత తిందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ మాత్రం గ్యారంటీ అండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసేసుకోండి. దీనికి ఆలు కుర్మా అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఆలు కుర్మాతో ఇది తింటే. ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి.